అందరికీ నమస్కారం. మన ఛానల్ దవా దువాకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పటి రోజుల్లో చాలామందికి హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ డాండ్రఫ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఎందుకు వస్తాయి? వాటికి సింపుల్ సొల్యూషన్ తెలుసుకుందాం. ప్రధానమైన కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా వాటర్. మనం యూజ్ చేసేటువంటి వాటర్ హార్డ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే బోర్ వాటర్ కానీ బాయ్ వాటర్లో ఉప్పు ఖనిజాలు ఎక్కువ ఉంటాయి. కాల్షియం సాల్ట్స్ కానీ ఇతర సాల్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సాల్ట్స్ అనేటివి మన మాడపైన కానీ హెయిర్ స్కాల్ప్ పైన కానీ పేరుకపోవడం వల్ల దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మినరల్ క్యాన్ వాటర్ కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ప్యూరిఫైర్ వాటర్ కానీ వాడడం శ్రేష్టకరం. ఇంకొక కారణం ఏంటిదంటే స్ట్రెస్, నిద్రలేమి సమస్య. చాలామందికి సరైన నిద్ర పోకపోవడం, సరైన సమయంలో నిద్ర లేకపోవడం వల్ల కూడా ప్రధానమైన సమస్య కలుగుతుంది. సాధ్యమైనంత వరకు మనిషికి ఒక 6 గంటల నుంచి 7 గంటల వరకనే నిద్ర అనేది చాలా అవసరం. అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే మనం రోజు వాడేటువంటి కెమికల్ షాంపూస్, రకరకాల షాంపూస్ వాడుతుంటామండి. ఇవన్నిటికంట ఇంట్లో ఉన్నటువంటి నేచురల్ దొరికేటి శీకాకాయ, కుంకుడుకాయ ప్లస్ ఆమ్లా వంటి లాంటి నేచురల్ పదార్థాలు వాడండి. ఇది ఎలా వాడాలంటే ఒక 100%లో 75% శీకాకాయ, 25% కుంకుడుకాయ. ఇవి రెండు నైట్ నానబెట్టుకొని పొద్దున్న వేడి నీళ్ళలో కలిపేసుకొని వాటితో స్నానం చేసినట్టయితే మీకు కొంచెం హెల్తీగా ఉంటారు. ఇంకొక కారణం, మన ప్రధానమైన కారణం అంటే ఎక్కువసేపు హెల్మెట్ ధరించడం. చాలామంది తెలియక ఎక్కువసేపు హెల్మెట్ ధరించడం ద్వారా ఈ స్వెట్టింగ్ అనేది చెమట ఎక్కువ రావడం వల్ల ఈ సాల్ట్ అనేది కూడా మన బాడీ పైన పేరుకుపోయి మన హెయిర్ ఫాల్స్లో పేరుకుపోయి మనకి హెయిర్ ఫాల్ అనేది రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ ప్లేసెస్లో డ్రైవింగ్లో ఎమర్జెన్సీ కండిషన్లోనే హెల్మెట్ వాడండి. ఈ అన్నిటికన్నా ముఖ్యమైన సొల్యూషన్ ఏంటిదంటే మనం వాడేటువంటి నూనె ప్యూర్ కొబ్బరి నూనె అయ్యి ఉండాలి. దాన్ని మధ్య రోజు స్కాల్ప్ మసాజ్ చేయండి. మొదట హెయిర్ ఫాల్ అనేది ఆగాలి, తర్వాత హెయిర్ అనేది ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.